నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చ్ 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి, రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి, ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ, క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము. వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క రెట్రోగేడ్ వక్రగతి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి గురు భగవానుడి యొక్క వక్రగతి మీకు భాగ్యస్థానంలో, అంటే గురు భగవానుడు మొన్ననే మిమ్మల్ని అష్టమ స్థానాన్ని నుంచి భాగ్యస్థానానికి ట్రాన్సిషన్ ఫేజ్లో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ భాగ్యస్థానానికి వచ్చిన గురు భగవానుడు ఇక్కడ రెట్రోగేడ్ అవ్వడంతో
ఇక్కడ మీకేమవుతుంది అంటే ఒక రకంగా మీకు ఫస్ట్ థింగ్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ ఈజ్ రిలీజియస్ యాక్టివిటీస్, పూజలు పునస్కారాలు, దైవ ప్లేసెస్ని సందర్శించడాలు, ఇటువంటి వాటిల్లో మీకు చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉండడము, మీరు వెళ్ళడము, అక్కడ పార్టిసిపేట్ చేయడము, పూజలు పునస్కారాలు, హోమాలు, యాగాలు, అటువంటి కృత్యాల్లో మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడము, లేకపోతే అటువంటి ఇంట్రెస్ట్ రావడము, నలుగురితో సోషల్ సర్కిల్లో కలిసి ఉండడము, భోజనాలు పెట్టడము, నలుగురు కలిసి సోషల్ ఈవెంట్స్ చేయడము, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ గురు భగవానుడి యొక్క రెట్రోగ్రేడ్ ఫేజ్ మీకు భాగ్యస్థానంలో కూడా జరగడాన్ని కూడా ఉద్దేశించుకుని ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద వివాదాలు తలెత్తుతాయి. మెటర్నల్ ప్రాపర్టీస్, తాత ముత్తాతల యొక్క ప్రాపర్టీస్ మీద వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, డిస్కషన్స్ చెప్పేసుకున్నా, అటువంటివి తలెత్తుతాయి. ఇక్కడ ఏదైనా డెసిషన్కి రాగలుగుతారా అనుకుంటే రాగలగడానికి అవకాశం ఉంటుంది, బట్ చాలా స్లోగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంతమంది లీగల్ కేసుల దాకా కూడా వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. లీగల్ కేసెస్లు పెట్టొచ్చా, మీరు అనేసారు కదా ఇంకా మేము పెట్టేస్తాము అని అనొద్దండి. ఎందుకంటే అది నిజంగా సబబుగా న్యాయంగా ధర్మంగా అయితేనే మీరు ఆ మాట అనుండొచ్చు, నేను కాదన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది ఇప్పుడు జరుగుతున్న టైంని ఉద్దేశించి, మీ గోచార రీత్యా ఉద్దేశించి, మీ ప్లానెట్స్ని ఉద్దేశించి, దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఉద్దేశించి అసలు పెట్టచ్చా లేదా, అసలు అంతదాకా వెళ్ళాలా, మాటలతోనే తీర్చుకోవచ్చా, మాటలతోనే సాల్వ్ అయ్యేది ఏమైనా ఉంటుందా, అక్కడ దాకా అయితే ఇంతదాకా ఎందుకు వస్తుందని కొంతమంది అడగచ్చు. కరెక్టే అది, ఎందుకంటే అటువంటి ఘటాలు ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా న్యాయంగా ధర్మంగా వెళ్ళడానికే ఇంకొక 2 సార్లు పెడలొత్తండి. న్యాయంగా ధర్మానికి వెళ్ళడానికే పెడల్ యూజ్ చేయండి. ఒకేసారి అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, పేరెంట్స్ గతించిన వాళ్ళు ఉంటారు. పితృదేవతలకి మనం ఎన్ని పూజలు చేస్తే ఏంటి, ఎన్ని కార్యాలు చేస్తే ఏంటి, ఎన్ని మహాబలి అమావాస్యలకి గయలో ఇంకేదో చేసేస్తే ఏంటి, ఇవి చేయకుండా ఉంటే చాలు, అవన్నీ చెప్పినా పర్వాలేదు. సో కాబట్టి మనల్ని కన్నవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు బతికుండగా మనం ఎలా ఉన్నామో, తర్వాత వాళ్ళు నారాయణుడు ఈశ్వరుడి యొక్క సేవలోకి వెళ్ళిన తర్వాత కూడా కింద వాళ్ళ పెంపకం ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదనే ఆలోచన కనుక వాళ్ళకు ఆ ఒక్క థాట్ కనుక మనం ఇచ్చేస్తే, ఎంతోమందిని చూసామండి మనం, పెద్ద పెద్ద వాళ్ళల్లో చూసాం, చిన్నవాళ్ళల్లో చూసాం, కథల్లో చూసాం, తర్వాత స్టోరీస్లో చూస్తుంటాం, మూవీస్లో చూస్తుంటాం, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. పెద్దవాళ్ళు వెళ్ళిన తర్వాత కుటుంబాలు విడిపోవడం అనేవి చాలా కేసులు వినుండొచ్చు, నేను విన్నానండి, నేను వినిన ఆధారం మీదనే చెప్తున్నాను. సో వాటికి మనం ఏం చేయకుండా కూర్చుని మాట్లాడడానికి అటువంటి వాటికి చేసుకోండి. కూర్చుని మాట్లాడడానికి సమయం సందర్భం ఉండాలి, అటువంటివి చేయాలి అని అనుకుంటే కాలం గతించిపోతుంది. సో కాబట్టి ఈరోజు రైట్ అనుకుంటే ఈరోజే రైట్, ఇంకా మళ్ళీ రేపటిదాకా ఆగే పని లేదు, అవునా? సో అటువంటి వాటిల్లో చాలా జాగ్రత్త వహించండి. టూర్స్, ట్రావెల్స్ ఇక్కడ ఎక్కువ అవుతూ ఉంటాయి. పూజలు పునస్కారాలు, హోమాలు, వాటిలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్న టూర్సు, కార్యక్రమాలు లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. నవంబర్ 11 తర్వాత ఎంతమంది పూజల్లోనూ వ్రతాల్లోనూ పాల్గొన్నారు మీ వృశ్చిక రాశిలో, తర్వాత భోజనాలు, సోషల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు, చక్కచక్క రాసేయండి, సంతోషపడతాను నేను. చాలా. అండ్ ఇంకా మీ గోచారాల్లో ఎటువంటి దశల్లో ఉన్నా సరే, మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అటువంటప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ రీత్యా మీరు ఏమన్నా కనుక డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్.